ది గుంటూరు టూ వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్స్ డే జియావుద్దీన్ నగర్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హాజరై కేక్ కట్ చేసి మెకానిక్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నూతన టెక్నాలజీల వలన మెకానికల్ కి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అనే పేరుతో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని మెకానిక్లు సద్వినియోగం చేసుకుని తమ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సందర్భంగా కోరారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని మెకానిక్ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలవడానికి మెకానిక్ సోదరులు ముఖ్య భూమిక పోషించారని, వారి అభివృద్ధికి అండగా నిలుస్తానని తెలిపారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మెకానిక్ డేని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు నంబూరు మేస్త్రి గారు, జుబేర్ గారు, వీరాంజనేయులు గారు, అలాగే పెద్దలు అనేక మంది, ఈసా గారు, అనేక మంది కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గుంటూరు జిల్లాలో దాదాపు వేలాది మంది ఉపాధి కల్పించేటువంటి మెకానిక్ రంగం, ముఖ్యంగా టూ వీలర్ రంగం ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి B6 అని, అలాగే ఈవీ వెహికల్స్ అని ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏదైతే పెద్ద ఎత్తున నైపుణ్య అభివృద్ధి కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఆలోచిస్తూ ఉందో దాన్ని సద్వినియోగం చేసుకొని వస్తున్నటువంటి అవకాశాలని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున దాదాపు 560 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి శంకుస్థాపన 2-3 నెలల్లో చేసి ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్స్ అందరికి కూడా రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి నైపుణ్యాలని వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి, వారి ఉపాధిని మరింత పెంపొందించుకునేటువంటి విధంగా, అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా భాగస్వాములు చేసేటువంటి విధంగా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి పిల్లలు ఎదగాలని, వారి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వం ఆదుకునేటువంటి పరిస్థితిలో తల్లికి వందనం కానివ్వండి, సామాజిక పెన్షన్లు కానివ్వండి, అలాగే అన్నా క్యాంటీన్ల ద్వారా కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో మెకానిక్ డే జరుపుకోవడానికి గుంటూరు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గుంటూరు టౌన్ లో జరుపుతున్న దానికి నజీర్ గారిని, ఎమ్మెల్యే గారిని పిలవగానే మన్నించి వచ్చి ఉపన్యాసం ఇచ్చి మాకు అవసరం అండగా ఉంటాయని చెప్పినందుకు ఎమ్మెల్యే నజీర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ముందుగా అదేవిధంగా మన గవర్నమెంట్ నుంచి ఏం అడుగుతున్నాం అనేది వినతి పత్రం ఇచ్చాం నజీర్ గారికి, అవన్నీ చేపడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై మెకానిక్.